Hallelujah. హల్లెలూయా. Glory be to Jesus. దేవుడు మహిమ పరచబడును గాక. Amen. Amen. Jesus told us, it is finished. యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, ఇది సమాప్తమైనది అని. What does that mean? సమాప్తమైనది అంటే అర్థం ఏమిటండి? When I cook a meal at home, నేను నా యొక్క భోజనాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు, ఇంట్లో వండుతున్నప్పుడు, and I tell my children, come, it's done, it's finished, dinner's ready. అబ్బాయిలు రండి, భోజనం అయిపోయింది, సిద్ధపడి రండి, ఆహారాన్ని తిందురుగానని చెప్పి పిలుస్తూ ఉంటాను నా పిల్లల్ని. My children don't go to the stove వాళ్ళు చక్కగా మాట విని వస్తూ ఉంటారు. and cook it again. అది వండినటువంటి భోజనం సరిపోకపోతే మరలా వండుతాను నేను, Because it's finished. ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి. When Jesus died on the cross, యేసుక్రీస్తు శిలువలో మరణించిన సమయంలో and he said, it is finished, ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే చివరి మాటగా ఇది సమాప్తమైనది. he wants us to know that it is finished. ఆయన మనకు తెలియజేయాలి అని అనుకుంటూ ఉన్నాడు, ఇది సమాప్తమైనది అని చెప్పి. There's nothing else we have to do. మనకి ఇంకా చేయవలసిన పని ఏమీ లేదు, అది సమాప్తమైపోయి ఉన్నది. It's a complete work. అది పరిపూర్ణమైనటువంటి పనిగా మనం పరిగణించాలి. It's complete. అది సంపూర్ణమైనది, It's done. అది పూర్తయిపోయినటువంటిది, And it's ready. అది సిద్ధముగా మన కొరకు ఎదురు చూడబడుతున్నటువంటి పని అని మనం భావించాలి. And all we need to do, మనం చేయవలసిన పనుల్లో ఏమిటంటే believe నమ్మకం ఉంచటం, and eat of his grace. ఆ యొక్క కృపను భుజించే వారిగా ఉంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. We can't add to something that's finished. మనము అనుభవించవలసినటువంటి పని పరిపూర్ణమై ఉన్నది, అనుభవించటమే ఇక మన యొక్క పని. Amen. ఆమేన్. John chapter 19 verse 30. యోహాను సువార్త 19వ అధ్యాయము 13 or 30 30. 30వ అధ్యాయం 30వ వచనము. 30. తల వంచి ఆత్మను అప్పగించెను. So Jesus bowed his head, యేసు శిలువపై తలనిలా వంచి gave up his life, తన యొక్క మాటలను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. and declared it is finished. ఆయన ఇది సమాప్తమైంది అని చెప్పి ఉద్ఘాటిస్తూ ఉన్నాడు. Everything we have need of, మనకు కావలసినటువంటి ప్రతి పని, ప్రతి అవసరత it's all done. పూర్తయిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రం. Hallelujah. We receive. మనం పొందుకొని ఉన్నాము. Let's say it together. I believe, I receive. నేను నమ్మితే నేను పొందుకుంటాను అని చెప్పండి అందరూ. నేను నమ్మితే నేను పొందుకుంటాను. Amen. 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 Our salvation is one. మన యొక్క రక్షణ అనేది, విమోచన అనేది ఒకే ఒకటై ఉన్నది. Our sins are completely forgiven. మన పాపములన్నీ క్షమించవేయబడ్డాయి. All of our shame, మన యొక్క ఆ పాపము, all of our guilt, మన యొక్క దోషితత్వము, all of the judgment, మన యొక్క న్యాయమైన తీర్పు it was placed on Jesus. మనకు బదులుగా ఆయన శిలువలో మరణించడం జరిగింది. We will never be judged again. ఆయన మన స్థానంలో ఆయన తీర్పు తీర్చబడ్డాడు కాబట్టి ఇక మనం ఏ మీదట తీర్పు తీర్చబడము. We are free in Christ. మనము క్రీస్తులో స్వేచ్ఛా జీవులముగా ఉంటూ ఉన్నాం, విముక్తులుగా ఉంటూ ఉన్నాం. We rejoice in this freedom. ఆ యొక్క స్వేచ్ఛలో మనము సంతోషించే వారిగా ఉంటూ ఉండాలి. And we stay free. మనము ఆ యొక్క ఉచితమైనటువంటి కృపను పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. We don't go back to the cross. మరలా సిలువ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. Put Jesus back on the cross. మరలా నీవు క్రీస్తుని సిలువ దగ్గరకు పంపించవలసిన పని లేదు. And we say, Jesus, it's not enough. ఓ మనం అయ్యా ఇది చాలదయ్యా అని చెప్పి మనం చెప్పవలసిన పని లేదు. Right? కదా? It's finished. అది సంపూర్ణమైనది. Hallelujah. హల్లెలూయా. Hallelujah.
If you're sick in your body, నీ యొక్క శరీరంలో నువ్వు అనారోగ్యం కలిగి ఉంటే what does the Bible say? వాక్యం ఏం చెబుతుందంటే It says 2,000 years ago, 2000 సంవత్సరాల క్రితము by his stripes, ఆయన యొక్క దెబ్బల చేత గాయముల చేత we are already healed. మనము ఇంతకు ముందే స్వస్థపడి ఉన్నాము. ఆమేన్. My back might hurt, నా యొక్క హృదయము నా యొక్క ఎముక but I am healed. నేను స్వస్థపరచబడ్డాను వెన్ను నొప్పి నుండి నా యొక్క గుండె నొప్పి నుంచి. I have the victory now. నేను ఇప్పుడు విజయాన్ని సంపాదించుకున్న రోగాలపై. There's nothing I have to do నాకు ఆ విజయాన్ని సంపాదించుకోవడానికి నేను కష్టపడవలసిన పని లేదు. except I speak with my mouth నేను నా యొక్క నోటి మాటలతో ఈ విధంగా పలుకుతూ ఉన్నాను. and I declare, నేను ఈ విధంగా తీర్మానిస్తూ ఉన్నాను. back I speak to you, నేను నాకు నడుము నొప్పి సంభవిస్తే నడుము మీద ఇలా చేయబెట్టుకుని Jesus has already healed me. ఓ నడుము నొప్ప యేసుక్రీస్తు నన్ను ఎప్పుడో స్వస్థపరిచాడు So body, line up to the word. అని ఆ విధంగా మనం అనుకున్నప్పుడు ఆ నడుము నొప్పి మన దగ్గర నుంచి వదిలిపోవడానికి అవకాశం ఉంటది. The key is to speak life. మనము మన నోటి మాటల ద్వారా మన యొక్క స్థితిని మనం మార్చుకోవచ్చు. Careful not to speak, oh my back, oh my back. నీవు అయ్యో నడువు నొప్పి వచ్చింది, అయ్యో నడువు నొప్పి వచ్చింది అనే కన్నా But I say, Jesus, thank you for my healing. ప్రభువా నీకు వందనములు నన్ను స్వస్థపరిచినందుకు అని చెప్పి ఒక మాట అనండి చాలు. At the cross, సిలువలో you took everything from me నీవు నా దగ్గర నుండి ప్రతి పాపమును తీసివేసుకుని and you gave me all of you. నీకున్నటువంటి స్థితిని స్వేచ్ఛను నాకిచ్చావు తండ్రి. He has given all of himself to you. తనకున్నదంతా మనకిచ్చేసాడు. And everything that we struggle with, మనము దేని కొరకు ఇబ్బంది పడవలసిన పని లేదు. remember it's not truth. అది మనం ఒకవేళ ఇబ్బంది పడుతున్నామని అనుకుంటున్నారేమో అది నిజమైనటువంటి సత్యం కాదు. It's happening. అప్పుడు You have to do this, you have to do this ఓ నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పినప్పుడు to get right with God. నీవు దేవునితో గనక ఉంటే Smile చక్కగా నవ్వి and just say, Jesus loves me. అయ్యా యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, It is finished. నా కొరకు ఆయన సిలువలో పూర్తి చేశాడు. Don't argue with them. ఓ నాకు నీ ఉచితమైన సలహాలు అవసరం లేదు. Don't fight with them. నేను ఇంకా దాని కొరకు పోరాడాల్సిన పని లేదు. Show God's grace. ఆయన నాపై కృప చూపిస్తూ ఉన్నాడు. Show love. ఆయన నాపై ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. But don't believe what they say. ఆయన చెప్పే మాటలు నువ్వు నమ్మదు, దేవుని వైపు చూడు. Because why? ఎందుకంటే It is finished. ఆయన సిలువలో ముగించాడు. దేవునికి స్తోత్రం. Let them say, it is finished. చెప్పండి అందరూ, ఇట్ ఈస్ ఫినిష్డ్. It is finished, Luke. చెప్పండి సమాప్తమైనది, సమాప్తమైనది. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Jesus gave himself. తనకు తాను రిక్తుడై మనకు సమర్పించుకున్నాడండి. I used to think నేను ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటాను, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను. that the soldiers killed Jesus. సైనికులు యేసు ప్రభువుని చంపారని చెప్పి. But the Bible says Jesus gave himself. కానీ వాక్యం ఏం చెబుతుందంటే క్రీస్తే తనకు తాను ప్రాణాన్ని అర్పించాడు తప్ప ఏ సైనికుడు పొడవడం వల్ల ఏ సైనికుడు నరకటం వల్ల క్రీస్తు చనిపోలా. Are you sure you're saying what I'm saying? Amen. Yes, I understand. He gave himself for you and for me. నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. He saw love. ఆయన మనపై ప్రేమ చూపించాడు. He went because of love. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తనను మన కొరకు ఇచ్చేశాడు. God the Father had a plan. దేవుడైన తండ్రి అయిన దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది తన కుమారుడు చొప్పున మన పట్ల. To bring us back to him. మరలా తిరిగి దేవుని నుంచి దూరస్తులమైన మనల్ని తన దగ్గరకు చేర్చుకోవాలని ఆయన యొక్క ప్రణాళిక. When Jesus comes back on earth, ఆయన మరలా తిరిగి రెండో రాకడ సమయంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు we are going to be with God. మనము దేవునితో ఉండాలని చెప్పి ఆయనతో కూర్చోవాలని చెప్పి We don't have to be afraid.
మనము అలా ఉండటానికి భయపడవలసిన పని లేదు, We don't have to be ashamed సిగ్గుపడవలసిన పని లేదు. because we are the righteousness of God in Christ. ఎందుకంటే క్రీస్తులో మనము నీతిమంతులమై ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. Amen. Hallelujah. 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 So my beautiful ladies, ఓ నా అందమైన స్త్రీలారా, God wants you to know you're beautiful. మీ యొక్క దేవుడు మీ యొక్క అందాన్ని మీకు తెలియజేయబోతూ ఉన్నాడు. I've been watching some of you, నేను కొంతమందిని చూస్తూ ఉన్నా మీలో, but you still have shame. కొంతమంది సిగ్గుపడుతున్నారు. Father wants you to know, let go of the shame. He loves you. ఆయన నువ్వు సిగ్గుపడటం ఆయన చూడలేడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అమితమైన ప్రేమతో ఆయన ప్రేమించు. You are perfect before the Father. నీవు దేవుని యందు ఖచ్చితమైన ప్రవర్తన కలిగి ఉండు. What has happened to you నీకు ఏమి సంభవించినా సరే is not who you are. అది నీకు సంబంధించింది కాదని చెప్పి వదిలిపెట్టు. Remember, they're just facts. వాస్తవాలను నువ్వు గమనించు. It's not the truth. అది ఒకవేళ నువ్వు వాస్తవం అనుకుంటున్నావో అది వాస్తవం కాదు. Jesus died for you. యేసు నీ కొరకు చనిపోయాడు. He took your shame నీ యొక్క పాపములన్నిటినీ తీశాడు, నీ సిగ్గును కూడా తీసివేశాడు. so you can walk in the freedom, నువ్వు స్వేచ్ఛగా నడవచ్చు. not hiding, నీవేమో దాక్కుని నడవలసిన పని లేదు. but you're going to be like Mary at the tomb. ఆ యొక్క మగ్దలేని మరియా సమాధి దగ్గరికి అడుగులు వేసుకుంటూ పోయినట్టు కాదు. She boldly went forth ఆమె స్వేచ్ఛగా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. and said, Jesus is alive. I've seen him. ఆమె చెబుతూ ఉంది, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, నేను చూశానని చెప్పి. దేవునికి స్తోత్రం. Some men didn't believe her. Again? Some of the men didn't believe her. కొంతమంది పురుషులు కూడా నమ్మకం లేని స్థితిలో ఉంటూ ఉన్నారు. But did she say, I'm not sure? కొంతమంది ఆమెను ప్రశ్నించారు, నువ్వు నిజంగా యేసు ప్రభువును చూసావా తిరిగి లేవడం? No, she was confident. ఆమె ఖచ్చితంగా చెబుతుంది, అవును నేను చూశాను, She had seen the Christ. క్రీస్తుని నేను చూశాను. Jesus changed her life. క్రీస్తు ఆమె యొక్క మనసును మార్చివేశాడు. She knew who she was. ఆమె ఏంటో ఆమెకు తెలియజేశాడు. Was there anything that she did? ఆమె ఏమైనా తప్పుగా ప్రవర్తించిందా? No, Jesus did it all. ఓ క్రీస్తు ఆమెను పరిపూర్ణమైన స్త్రీగా మార్చివేశాడు. She knew it was finished. ఆమె తెలుసుకుంది సిలువలో సమాప్తమైందని చెప్పి. Amen? ఆమేన్. Amen. Amen. All we need to do is believe. మనం అందరం చేయవలసిన పనుల్లో ఒకటే, విశ్వాసం ఉంచడము. When we read, we believe, మనము ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నమ్మకంతో చదివితే, and we trust మనం దీని యందు విశ్వాసం ఉంచితే, that what we read, మనం చదివినటువంటిది God has spoken truth. ఆ దేవుడు మనతో మాట్లాడినట్టుగా ఉంటది. When we speak the word, మనం ఎప్పుడైతే ఆ యొక్క మాటలను మనం ఉచ్చరిస్తూ ఉంటామో, మాట్లాడుతూ ఉంటామో, we read it మనం చదువుతున్నప్పుడు by the grace of God, దేవుని కృప వలన by the it is finished సమాప్తమైనదని మనం గుర్తెరగాలి. in Jesus Christ. యేసు క్రీస్తులో. So whatever is happening in your life, నీ జీవితంలో ఏమి జరుగుతున్నప్పటికీ we speak, మనము చెప్పవలసిందల్లా ఒకటే, we believe, నమ్మకం ఉంచడం, we trust, విశ్వాసం ఉంచడం, and we walk by faith. విశ్వాసముతో నడవడం మనకు కావాల్సింది. దేవుని స్తోత్రం. And you will see change. ఆయన నీలో ఉన్నటువంటి మార్పును చూస్తూ ఉన్నాడు. The Lord last night spoke to me, దేవుడు నాతో రాత్రికాల సమయంలో మాట్లాడాడు ఈ విధంగా. and he said, Aurora, ఓ అరూరా, you know, in India, నీకు తెలుసా భారతదేశంలో my grace will work here too. ఆ కృప బాగా విస్తరిస్తుందని చెప్పి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. And guess what? I said, Lord, what do you mean? నేను అడిగాను, ఏంటి ప్రభువా? I asked a lot of questions. నేను ఒక ప్రశ్న వేసా దేవునికి. And I said, what? I don't understand. What exactly do you mean? నువ్వు ఏమి చెబుతున్నావు ప్రభువా? నేను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాను, నాకు తెలియపరచమని అడిగాను దేవుణ్ణి నేను. People have spoken curse words over my India. ఓ ఈ యొక్క భారతదేశంపై చాలా మంది ప్రజలు శాపగ్రస్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. That India is poor. భారతదేశం చాలా పేద దేశమని,
But he said, my grace కానీ దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే changes all things. అన్నిటినీ మారుస్తానని చెబుతూ ఉన్నాడు. You know it's already finished, Aurora. మీకు తెలుసు అరురా ఇది సమాప్తమైందని చెప్పని దేవుడు నాతో మాట్లాడాడు. So speak what I've already finished. మనం తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, అది సమాప్తం అయిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. You will never be broke another day in your life. నీవు మరొక దినంలో నువ్వు నలిగిన వాడివిగా ఉండకూడదు. Don't question, I don't know where it's going to come from. నువ్వు అనేకమైన ప్రశ్నలతో విసిగించొద్దు. It is finished. సమాప్తం అయిపోయిందని ఒకటి తెలుసుకో చాలు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ఆయనను కాపలా ఉంచాడు ఆయనకి. And he declared, ఆయన తీర్మానిస్తూ ఉన్నాడు, it's done. అది పూర్తయిపోయింది. Hallelujah. హల్లెలూయా. So the Father confirmed what Jesus was saying. తండ్రి తన కుమారుని గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. Remember Jesus said, యేసు ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకోండి. I only speak what I hear my Father saying. ఆయన చెప్పినటువంటి మాటని నేను మీతో చెప్తూ ఉన్నాను. And the Father and Jesus are one. తండ్రి కుమారుడు ఒకటే. And they spoke the same message. ఆయన చెప్పే మాట ఈయన చెప్పే మాట ఒకే విధంగా ఉంటది. The Father sealed what Jesus accomplished at the cross. తండ్రి క్రీస్తును సిలువపై అర్పించాడు. By his words, ఆయన యొక్క గాయముల చేత it's done. అది పూర్తయిపోయింది. Hallelujah. హల్లెలూయా. If you need healing, నీవు ఒకవేళ స్వస్థపడాలని కోరుకుంటున్నావా? you can believe right now ఇప్పుడే నువ్వు విశ్వాసం ఉంచు. and say, I am healed. నువ్వు చెప్పు ఈ విధంగా, నేను స్వస్థపడ్డాను అని చెప్పు. If nobody ever prays for you, నీ కొరకు ఎవరు ప్రార్థన చేయాల్సిన పని లేదు. you must understand this. నువ్వు ఒక్క విషయాన్ని తప్పక అర్థం చేసుకో. You have the power of God in you. నీలో దేవుని శక్తి ఉన్న విషయాన్ని మర్చిపోమాక. Speak forth. నువ్వు చక్కగా మాట్లాడు. Who lives inside you? నాలో ఎవరు నివసిస్తున్నారు నా లోపల? Jesus has healed me. యేసు నన్ను స్వస్థపరిచాడు. 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ఆయన నన్ను స్వస్థపరిచాడు. I believe. నేను నమ్ముచున్నాను. I receive. నేను పొందుకున్నాను. And then you thank him. మనం ఆయనకి వందనాలు తెలియజేయాలి. Because why? ఎందుకంటే it is finished. అది పూర్తి అయిపోయింది కాబట్టి. It's done. అది సమాప్తమైనది. It's mine now. నాకు తెలుసు ఆ విషయం. Not after I go and give money. నేను Not after I give an offering. నేను మీకు ఏదో డబ్బులు ఇవ్వటం ఆటి ద్వారా కాదు. Giving an offering is very important. It's grace. అది డబ్బులు ఇవ్వటం అనేది చాలా మంచి విషయమే. అది కృప, దేవుని కృప. But God wants you to know. కానీ దేవుడు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మీరు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. There's nothing you can do. నువ్వేమి చేయవలసిన పని లేదు. Nothing you can add to. నీవు దేన్ని కలపవలసిన పని లేదు. To the finished work. క్రీస్తుకు సంబంధించిన విషయంలో దేన్ని కలపవలసిన పని లేదు, తీసివేయవలసిన పని లేదు. Of Jesus Christ. క్రీస్తులో మాత్రమే. It's done. పూర్తయినది. Amen. హల్లెలూయా. And in grace, కృపలో we are givers. మనం ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నాము. Why are we givers? Because Jesus gave himself. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు సహాయం చేయాలంటే క్రీస్తు తనకు తాను మనకి ఇచ్చాడు కాబట్టి, తనను తాను మనకు సమర్పించుకున్నాడు కాబట్టి. When Pastor Mani, I asked him, how are the children? నేను అడుగుతూ ఉంటా పిల్లలు ఎలా ఉన్నారని చెప్పి. He never tells me anything. ఆయన నాకు ఏ విషయం చెప్పడం, నన్ను ఏం అడగడు. Except they're wonderful, sister. ఒకే మాట చెబుతాడు, బాగున్నారండి సిస్టర్ అని చెప్పి. God the Father says, ask him again. మళ్ళీ దేవుడు నాతో చెబుతాడు, అతనికి ఏదో సమస్య ఉందో మళ్ళీ నువ్వు అడుగు అని చెప్పి చెబుతూ ఉంటాడు. And he tells me the same thing. They're good, sister. మళ్ళా చెబుతాడు, అంత బాగానే ఉంది సిస్టర్ అని చెప్పి. God says, ask him again. మరలా దేవుడు నన్ను అడుగుతూ ఉంటాడు. Until he tells me, చివరికి ఏం చెబుతాడంటే, they need rice or whatever. వాళ్ళకి కొన్ని అవసరతలు ఉన్నాయని చెబుతా ఉంటాను నేను. Do I look in my purse? నేను ఆ విషయం చెప్పగానే నా పర్స్ సంగతి చూస్తా ముందు. See how much money I have? నా దగ్గర ఈ రోజుకి ఎంత డబ్బులు ఉన్నాయని చూస్తాను. There is no money in the purse. ఒకవేళ ఆ పర్సులో డబ్బులు లేవు అనుకోండి ఈ రోజు.
I walk by faith. నేను విశ్వాసంతో నడుస్తా. God asked me to ask him. నన్ను ఏ విధంగా ఆ మణికిషోర్ని అడగమన్నాడో దేవుడు. There's a reason why he wanted me to ask Pastor Manny. ఎందుకు దేవా నన్ను కిషోర్ని అడగమన్నావు? మరి నా దగ్గర ఏమో డబ్బులు లేవు నేను అతనికి పంపడానికి అని చెప్పి. Because he wanted me to give to the children. కానీ నువ్వు నా ద్వారా ఇప్పించాలని చెప్పి అడుగుమన్నావు. Do I concern myself నేను ఒకసారి అటు ఇటు తిరిగినప్పుడు with what I don't have? నా దగ్గర ఏమి లేదు. No. కాదండి. I give because Jesus loves me. నాకు అనిపించింది క్రీస్తు నాకు అర్పించాడు కాబట్టి నేను కూడా ఇచ్చేదానిగా ఉండాలని అనిపించింది. And I'm not afraid నేను ఏ విషయంలో భయపడను. when I give. నేను ఇస్తూ ఉంటాను. Because it is finished. ఎందుకంటే అది పరిపూర్ణమైనది కాబట్టి ఆ పని. God says, దేవుడు చెప్తూ ఉన్నాడు, he shall supply ఆయన అన్ని సమకూరుస్తాడు. all of my needs నా అవసరతలన్నీ తీరుస్తాడు. according to his riches and his glory. అతని యొక్క మహిమ ఐశ్వర్యాన్ని బట్టి ఆయన మనకు సమకూరుస్తూ ఉంటాడు. ఆమేన్. In Christ Jesus. క్రీస్తులో మాత్రమే. Nothing I can do నేనేమి చేయలేను. నేనైతే ఏమి చేయలేను గాని for God to bless me. దేవుడు నన్ను దీవిస్తే తప్ప నేను ఏమి చేయలేను. The word says he blesses me. వాక్యం చెబుతూ ఉంది ఆయన నన్ను దీవించాడు అని చెప్పి. Because he loves me. ఎందుకు ఆయన నన్ను ప్రేమించాడు. When God asks you to do something, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. don't be afraid. దేనికి నువ్వు భయపడద్దు. Give. ఇవ్వు, నీకున్నది ఇవ్వు. Do what God says. దేవునికి చేయవలసింది చెయ్యి నువ్వు. He has already blessed you. ఆయన నిన్ను దీవించాడు. Hallelujah. హల్లెలూయా.